చెన్నై పాత చాకలిపేటలోని చెన్నపురి దేవాంగ సంఘం నిర్వహణలో కొనసాగుతున్న శ్రీ కపిల వినాయక దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివునికి అన్నాభిషేకాన్ని వైభవపేతంగా నిర్వహించారు. కార్తీక మాసంలో ప్రతి ఏటా ఆలయంలో వైభవంగా అన్నాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అన్నాలంకృతుడైన శివుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. విశాలాక్షి అమ్మవారిని పండ్లతో అలాగే ఉత్సవమూర్తులను కనువిందుగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు పైగా అన్నాభిషేకం పూజలను చేపట్టారు. అనంతరం శివుణ్ణి అన్నంతో దివ్యసుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత మహాశివునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. రాత్రి 10 గంటల తర్వాత శివునికి అన్నాభిషేకం చేసిన అన్నప్రసాదాన్ని భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పోదల విఎస్ కృష్ణమూర్తి, పున్నూరి రాధాకృష్ణన్, సంఘ అధ్యక్షులు కెకే జనార్దనం, సఖి తారాచంద్తో పాటు మన్ని వెంకటేశ్వర్లు, సోమసుందరం, భరణి, మునిరత్నం, లక్ష్మీకాంతంతో పాటు జక్కుల హరికృష్ణ, వందలాది మంది భక్తులు పాల్గొని శివ పరమాత్ముని కృపకు పాత్రులయ్యారు. ఆలయానికి వచ్చిన భక్తులు చెన్నపురి దేవాంగ సంఘం చేస్తున్న సేవలను ప్రశంసించారు. ஸ்ரீ கபில விநாயகர் தேவஸ்தானத்தை தேவாங்க சங்கம் பரிபாலனை செய்து கொண்டிருக்கும் இந்த தருணத்தில் ஐப்பசி மாதம் பௌர்ணமியை முன்னிட்டு வருடந்தோறும் சிவபெருமானுக்கு அன்னாபிஷேகம் செய்வித்து 2-3 வகை பிரசாதங்கள் விநியோகம் செய்யப்படுகிறது. பொதுவாக சந்தன அலங்காரம், வெண்ணெய் காப்பு, குங்கும காப்பெல்லாம் நம்ம நினச்ச போது பண்ணலாம். ஆனால் அன்னாபிஷேகம் மட்டும் அந்த வருஷத்தில் ஒரு நாள் ஐப்பசி மாதம் பௌர்ணமியில் மட்டும்தான் பார்க்க முடியும். இதோட இந்த தரிசனம் அடுத்த ஆண்டு தான் நடக்கும். பக்தர்கள் எல்லாரும் கலந்து கொண்டு எல்லாம் வல்ல விசாலாட்சம்பா சமேத விஸ்வநாத சுவாமி மற்றும் கபில விக்னேஸ்வர சுவாமி, வள்ளி தேவசனா சமேத ஸ்ரீ சிவசுப்பிரமணிய சுவாமி மற்றும் நம் சங்கத்தின் குலதெய்வமான ராமலிங்க சௌடேஸ்வரி தேவியின் பேரருளை பெற்று பேரானந்தம் அடையுமாறு கேட்டுக்கொள்கிறோம். శ్రీ చెన్నపురి దేవాంగ సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి దేవాలయాలు ముఖ్యంగా శ్రీ కపిల వినాయక స్వామి దేవస్థానం మరియు శ్రీ కన్నికలమ్మ దేవస్థానం. శ్రీ కపిల వినాయక దేవస్థానంలో ప్రతి ఏటా కార్తీక మాసం పౌర్ణమి రోజు శివునికి అభిషేకము తదితర అభిషేకాలు జరుపబడుతున్నది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు ఎంతో విశేష ఆదరణతో మాకు ఆదరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఏడు అలాగే కార్తీక పౌర్ణమి రోజు భక్తులు ఎంతో విశేషంతో స్వామివారి దర్శనానికి కృపా కటాక్షములకు లోనయ్యారు. వారందరికీ సంఘం తరఫున, దేవాలయం ధర్మకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యంగా ఎంతో శ్రమ కోర్చినటువంటి పని. ఎందుకంటే ఇది ప్రతి ఏటా వచ్చేటటువంటి ఒక అన్నాభిషేకం, శివునికి అన్నాభిషేకం. ప్రతి సంవత్సరము తమిళనాడులో కానివ్వండి, ఆంధ్రదేశంలో కానివ్వండి, అటు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, శివాలయాలలో అన్నాభిషేకం ఎంతో అభిషేక ప్రియుడు అంటారు శివుణ్ణి. అటువంటి అభిషేక ప్రియుడు అన్నదానంతో చేస్తున్నందుకు ఆయన ఎంతో సంతృప్తి చెందుతున్నాడని భావిస్తున్నాను. శ్రీ చెన్నపురి దేవాంగ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు అతి నిర్విఘ్నంగా, నిర్విరామముగా వారి ఆధ్వర్యంలో జరపబడుతున్నది. అలాగే ఈ ఏటా కూడా మనకి
కార్తీక పౌర్ణమి రోజు శివునికి అన్నాభిషేకం ఎంతో ఘనంగా జరపబడినది. భక్తులందరూ ఎంతో ప్రీతిపాత్రులయ్యారు. ఈ సందర్భంగా మన సంఘ ఉపాధ్యక్షులు శ్రీ టీవీ తారాచంద్రన్ గారు ఉన్నారు. వారి మాటలతో మనం తెలుసుకుందాం. వారు ఎప్పటి నుంచి సార్ ఈ కార్యక్రమం మీరు ఎప్పటి నుంచి జరిపిస్తున్నారు? ఇవాళ ఈ అన్నాభిషేకం ఉదయాన్ని ఎన్ని సంవత్సరాలు? ఇది ఒక 40 ఏళ్ళుగా జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా ఈ అన్నాభిషేకానికి జరిపిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏమి? అప్పుడు కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు భక్తులు దండిగా వస్తూ ఉన్నారు, మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మాకు విరాళాలంతా ఇచ్చి మమ్మల్ని బాగా పోషిస్తూ ఉన్నారు అనమాట. సో భక్తుల యొక్క సహకారం మీకు చాలా పూర్తిగా అందుతా ఉంది. చాలా సంతోషం. ఎప్పటిలాగే మీరు ధన్యవాదాలు ఇలా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటాం. వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. శ్రీ పొన్నేరి రాధాకృష్ణన్ గారు ఉన్నారు. వారు గత 5 సంవత్సరాలుగా ఈ ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. వారి మాటలలో వారిది 5వ సంవత్సరం. వారి మాటలలో మనం ఈ అన్నాభిషేక కార్యక్రమం తెలుసుకుందాం. సార్, మీరు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు? మీరు ఎప్పుడు ఈ సంఘంలోకి వచ్చారు? నేను 5 ఏళ్ళు అయ్యింది వచ్చి ఈ సంవత్సరానికి. 5 ఏళ్ళుగా జరిపిస్తున్నాము. 5 ఏళ్ళకి ఈ సంవత్సరం బాగా కొంచెం బాగా జరుగుతుంది అన్నమాట. ఈ ఘనంగా జరుగుతుంది. భక్తులు ఎక్కువగా వస్తుంటారు. దానికి గాను భక్తులు బాగా విరాణాలు జరిపిస్తున్నారు. ఇప్పుడు ఈ అన్నం అనేది 10 గంటలకి ఇస్తారు. అందరూ ఉండి దాన్ని తీసుకొని తింటే వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటుంది. అన్ని వాళ్ళ కష్టాలంతా నివారణ అవుతుంది. అందువల్లే జనాలు అందరూ బాగా ఇంకా ఇంతవరకు కూడా ఉండారు. ఎవరు ఇంటికి పోకుండా అన్నం తినేదానికోసం అంతా వెయిట్ చేస్తుంటారు. ఈ సందర్భంగా మీరు అన్న ప్రసాదం కావించారు, సంఘం తరఫునే కావించారా? సగం సంఘమును సగం అయ్యారు. ధన్యవాదాలు. మన ధర్మకర్త గారు చెప్పారు, ఎప్పట్లాగే ఏడు చాలా ఘనంగా చాలామంది ఎంతోమంది భక్తులు వచ్చారంటున్నారు. స్వామివారికి అన్నాభిషేకం చేసింది అది రాత్రి 10 గంటలకు అందరికీ ప్రసాద వితరణ కావిస్తారని చెప్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఉండి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు లోను కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొక సంఘ సభ్యులు సీనియర్ సభ్యులైనటువంటి శ్రీ మాచర్ల మునిరాజ్ ఉన్నారు. వారి సంవత్సరము అద్భుతంగా కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నారు ధర్మకర్తలు, మెంబర్స్ కానీ. దాని తగ్గట్టు భక్తులంతా విపరీతంగా వస్తున్నారు. ఈ సంవత్సరం అద్భుతంగా జరిగిన విశేషం ఇది. అందరికీ మెచ్చుకోదగ్గ విషయం. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. మీరు భక్తులకి ఇచ్చే సందేశం వాళ్ళ కోరికలు నిర్విఘ్నంగా సాగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకా అద్భుతంగా జరగాలని, ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా మేము సర్దుకుంటాము. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. పేరు మోహన్ బుచ్చిబాబు అండి. ఇక్కడ వాషమన్పేట వన్నారపేటలో తంగవేలిపల్లి తోటంలో ఉన్నాము. మాకు గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ దేవాలయానికి వస్తున్నారు? సుమారుగా నాకు ఊహ తెలిసిన దగ్గరే ఒక 35 సంవత్సరాల పైన అవుతుంది. అప్పటి నుంచి అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారా? అవునండి. మా మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు అన్నాభిషేకం చేస్తారు. అవును. కార్తీక మాసానికి మీకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? చెప్పాలంటే మన దేవాంగులు అందరం వచ్చేసి శివుడిని ఫాలోఅప్ చేస్తాం. శివుడిని మనం ఫాలోఅప్ చేస్తాం. ఇప్పుడు అన్నాభిషేకం అనేది ఇది చాలా విశిష్టమైన ఇది నోముల రోజులు అంటామని చాలా విశిష్టమైన ఒక రోజు. మెయిన్ పౌర్ణమి తెలుగు వారికి ఎంతో విశిష్టం. అవును, అంటే నోములు చేసుకుంటాం. అవును, నోములు రోజు మీరు కార్తీక పౌర్ణమి రోజు నోములు నోచుకుంటాం. మనకి చాలా విశేషమైన రోజు. సంవత్సరంలో మా కుటుంబం మొత్తం వచ్చేది ఈ రోజు. అందరూ సంతోషంగా ఉండేది ఈ రోజు. మెయిన్గా మిగతా పండుగల కంటే ఆధ్వర్యంలో జరిపించేటటువంటి వివిధ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అది చెన్నపురి దేవాంగ సంఘం చాలా విశిష్టంగా ప్రతి విషయాన్ని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ ఉండటం అనేది చాలా మెచ్చుకునే విషయంగా చెప్పుకోవచ్చు. వచ్చేది చాలా సంతృప్తి. అది ఈరోజు వచ్చి మేము కుటుంబం అంతా వచ్చి ఇంత బాగా జరుగుతుంది అనేది వచ్చి చాలా హ్యాపీ. మీకు చెప్పాలంటే చాలా సంతోషం. నా పేరు ఉమామహేశ్వరరావు. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ కోయిలకు వస్తాం. పౌర్ణమి, ఈ కార్తీక పౌర్ణమికి మాకు చాలా ప్రశస్తము. నోవులు నోచుకుంటాం. మా కుటుంబం యావత్తు 30 సంవత్సరాల నుంచి చాలా అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు అంటే
దినదినంగా ప్రతి సంవత్సరం ఒక డెవలప్మెంట్ ఈ గుడి అంత బాగా చేస్తూ ఉన్నారు. ప్రశస్తంగా ఉంటే పూజలు కూడా చాలా చక్కగా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి సమయం. ఇక మా వాళ్ళు దేవాంగ సంఘం అని ఇక్కడ వారు చేసే కార్యక్రమాలు సంవత్సరం పొడుగుతూ ఉన్నాయి. చాలా కార్యక్రమాలు అన్నీ చాలా బాగుంటాయి. ఈ కార్తీక పౌర్ణమి అనేది ఇంకా చాలా గొప్పగా జరుగుతుంది. దీన్ని మర్చిపోలేనటువంటి గొప్ప అనుభూతి. నాకు చాలా దైవం ఇక్కడ శంకరుడు ఇది చెప్పలేని మాటలు. అంత గొప్ప ఆనందం ఇక్కడికి వచ్చినందువల్ల. దినదినాభివృద్ధి ఎలా అయింది చెప్పగలుగుతున్నానంటే, నేను 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఈ సరౌండింగ్లో కొంచెం ఇంత ఈ రాయలు పరచడం కానీ ఇల్లు ఇది పైకి కొంచెం ఎత్తి అక్కడ కట్టడం, ఆ తోరణాలు గుడి కూడా పైన చాలా అభివృద్ధి చేశారు. ఇవన్నీ కాకుండా చుట్టూ కూడా నాకు ఇవాళ చూస్తే చాలా ఆశ్చర్యంగా, చాలా చక్కగా లాస్ట్ ఇయర్కి అట్లా ప్రతి సంవత్సరం వీళ్ళు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. దీంట్లో ఏమి చెప్పాలంటే ఆ దైవ సంకల్పం, ఇక్కడ చేసే సంఘం పెద్దలు కూడా వారి యొక్క కృషి, వారు చేసే పట్టుదల లేకపోతే ఇంత అభివృద్ధిలోకి రాదు. ఇది మాత్రం చాలా గొప్ప విషయం. నాకు ఆ శంకరుడు కటాక్షము, ఈ సంఘం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎంతో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చెన్నాపురి దేవాంగ సంఘం, పాత శాకలపేట. నేను పుట్టి పెరిగిన స్థలం ఇది. ఈ గుడితో నా మొదటి గుడి. ఇప్పుడు చాలా 300 గుడికి పైనే చూశాను శివాలయాలంతా. తమిళనాడులో, కర్ణాటక, ఇది ఆంధ్రప్రదేశ్ జ్యోతిర్లింగాలు కొన్ని చూశాను. నా కార్తీక మాసం మొదలు సంక్రాంతి వరకు నాకు విశేషంత. అందువల్ల నాకు చాలా ఇష్టమైన గుడి. ఈ గుడికి ఈరోజు వచ్చింది చాలా మనసుకి తృప్తిగా ఉంది. చాలా బాగుంది. బాగా విశేషాలన్నీ బాగా చేశారు ఈ గుడిలో. నాకు చాలా సంతోషం. తండ్రి లాంటి వాడు. ఈ శివాలయాలకు వస్తేనే తల్లిదండ్రికి, మన సొంత ఇంటికి తల్లిదండ్రి దగ్గరికి వచ్చినట్టు ఫలితం నాకు కనిపిస్తాయి. అందువల్ల నేను ఎప్పుడు ఈ శివాలయాలకే వెళ్తూ ఉంటాను.